చామ దుంపల్ని శుభ్రంగా కడుక్కొని 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకొని పీల్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత కళాయిలో ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, మీ దగ్గర ఉంటే వెల్లుల్లి కూడా వేసుకోండి. అండ్ తరిగిన పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు వేసుకొని ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి. ఆ తర్వాత కట్ చేసుకున్న టమాటాను కూడా వేసుకొని కావలసిన పసుపు, కారం, ఉప్పు మూడింటిని కూడా వేసుకొని బాగా కలుపుకొని కాసేపు మగ్గడానికి మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని టమాటా ఉడికింది అనుకుంటే మనం ఉడకబెట్టి కట్ చేసుకున్నటువంటి చామ దుంపల్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత చింతపండు రసాన్ని కూడా వేసుకోవాలి. ఎందుకంటే చామ దుంపలు చింతపండు రసం వేసుకోకపోతే కనుక గొంతులో దురద వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి కంపల్సరీ ఈ విధంగా పులుసులాగా చేసుకోవడమే మంచిదండి. ఈ విధంగా బాగా మూత పెట్టి ఉడికించుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మంచిగా కూర అనేది దగ్గర పడింది, చిక్కగా అయ్యింది అనుకుంటే మనం స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది రైస్లో కలుపుకొని తింటే కనుక. ఈ వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. ఇది అందరికీ తెలిసిన వంటకమే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.